హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ముక్కోటి ఏకాదశి అని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడానికి టెంపుల్కి వెళ్ళాం. మా ఊర్లో నరసింహస్వామి టెంపుల్, ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఇది ఫేమస్ అయిన టెంపుల్. ఈ టెంపుల్ ఎంట్రన్స్ గరుడ. ఇది టెంపుల్ గోపురం అండ్ ఇక్కడ మేము ప్రదక్షిణాలు చేస్తున్నాం. వెహికల్స్లో కూడా ప్రదక్షిణాలు చేయొచ్చు. ఎవరైనా ఏజ్డ్ పీపుల్స్ నడవలేకపోయినా నేను మా అత్తయ్య సేమ్ పించ్ చేసుకోలే కానీ అనుకున్నాం సేమ్ కలర్ అని. ఇదే మీరెంతగానో ఎదురు చూస్తున్న ఉత్తర ద్వార దర్శనం. ఇక్కడ మా హస్బెండ్ నన్ను కొట్టమంటున్నారు కొబ్బరికాయ, కానీ ఇదే ప్రత్యక్ష దైవం అని ఆయనకి ఇచ్చా. మా బాబు వాళ్ళ నానమ్మని పక్కకు జరుగు నానమ్మ, లైన్లో నిలబడాలని లాగుతున్నాడు. ఇక్కడ దేవుడి దగ్గర మా బాబు ఏమో అంటుంది, వాడి గొల వాళ్ళు. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది. ప్రతి టెంపుల్కి ఒక చరిత్ర ఉంటుంది. ఈ టెంపుల్కి కూడా ఉంది, బట్ నాకు తెలియదు. ఈసారి క్లియర్గా తెలుసుకొని చెప్తానండి.
స్వామివారు టెంపుల్ వెనుక ఉన్న కొండపైన వెలిసారట. అప్పట్లో జనాలందరూ కొండపైకి కాలినడకన వెళ్ళి పూజించేవారట. లాస్ట్ 3 or 4 years నుండి దారి సరిగ్గా లేకపోవడంతో టెంపుల్లోనే కింద ఉన్న టెంపుల్లోనే దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏమైనా మొక్కులు ఉంటే వచ్చి పాలు పొంగించుకోవడానికి చిన్న చిన్న స్టవ్స్ కనిపిస్తున్న దాంట్లోనే అక్కడ కనిపిస్తుందిగా, అక్కడ తలనీలాలు ఇస్తారు. ఇక్కడ భోజనాలు పెడతారు. ఫంక్షన్స్ ఆర్ అన్నదానం ఏమన్నా చేసినా. అండ్ ఇది పెద్దమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ మర్రి చెట్టుకి ముడుపులు కట్టి కోరిక కోరితే తీరుతాయంట. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.